అందరికీ నమస్కారం. శుభం భూయాత్. ఈ రుద్రం అనేటువంటి వేదమంత్రాల్లో నమకము చమకము అని రెండు ఉంటాయి. ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. అందులో నమకంలో ఏ అనువాకం చదివితే ఏం ఫలితం ఇస్తాడు అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మొదటి అనువాకం చదివిన వాళ్ళకి పాప నివృత్తి, క్షామ నివారణ, పశువృద్ధి, అకాల మృత్యు భయము, రోగ నివారణ, శత్రుజయము, వర్షప్రాప్తి, సంతాన ప్రాప్తి, సర్వార్థ సిద్ధి ప్రాప్తి లభిస్తుంది. ఒకటో అనువాకంగా చదివినా పారాయణం చేసినా ఎట్ట చదువుకున్నా కూడా. రెండో అనువాకం చదివితే శత్రు విజయము, సర్వజన వశ్యము, ఉద్యోగ ప్రాప్తి, సంపద, మేధస్సు, ఐహిక సుఖాలు ప్రాప్తిస్తుంది. మూడో అనువాకం చదివితే దేశమున కలుగు వ్యాధులు, రోగాల నివారణకు. నాలుగో అనువాకం చదివితే క్షయ, కుష్టు, మేఘ వ్యాధి, డయాబెటిస్, జ్వరములు నివారణకు. ఐదవ అనువాకంగా చదివితే సంతాన ప్రాప్తి, గర్భము నష్టము కాకుండా ఉండుటకు, కుమార గ్రహ నివారణకు ఉపయోగపడుతుంది. ఆరో అనువాకంగా చదివితే రాజులు యుద్ధములందు జయమును పొందుటకు, సంతాన ప్రాప్తికి, గర్భిణీ స్త్రీకి సుఖంగా ప్రసవమవుటకు. ఏడో అనువాకంగా చదివితే మేధస్సు, పుష్టి, ఆరోగ్యము, సౌందర్యము, ధనము, వస్త్రాలు, గోవులు, పుత్రులు, దీర్ఘాయువు, విద్య, మోక్షం ప్రాప్తికి లభిస్తుంది. 8, 9 అనువాకాల్లో 14వ మంత్రం వరకు చదివితే రాజులకు సామ్రాజ్య ప్రాప్తికి, శత్రు వినాశనానికి పనికొస్తుంది. 9వ అనువాకంలో 15వ మంత్రం నుండి చివరి వరకు చదివితే బంగార ప్రాప్తి, కన్యా ప్రాప్తికి, భూత ప్రేత రాక్షస యక్ష పిశాచుల ప్రత్యక్షానికి, పుత్రులు, కవితాశక్తి, భోగములు, అదృశ్య సిద్ధి కలుగుటకు, రాజ్యవశ్యానికి ఇది ఫలిస్తుంది ఈ అనువాకం చదివితే. 10వ అనువాకంగా చదివితే సర్వపాప నివృత్తి, సర్వవాంఛా సిద్ధి, వర్షాలు కురియుటకు, ముక్తికి, అష్టసిద్ధి ప్రాప్తికి, దీర్ఘాయువు, వ్యవహార విజయము, జనవశ్యము, శత్రునాశనము, సర్వజంతు వశ్యము, మహాజన విరోధ నివారణము, సుఖప్రయాణము, దైవోపద్రవ నివారణము కలుగుటకు ఈ 10వ అనువాకము ఉపయోగపడుతుంది. చివరి అనువాకం 11వ అనువాకంగా చదివితే అభిచారములు, చేతబడులు నివారించుటకు, సుపుత్ర ప్రాప్తికి, పూర్ణాయువు, జ్ఞానము, మోక్షము పొందుటకు ఇది అనుకూలిస్తుంది. కాబట్టి యథాసౌకర్యంతో ముందు ఈ యొక్క నమ్మక మంత్రాన్ని విని సుస్పష్టంగా మీరు పారాయణగా లేదా చదువుకున్నా కూడా మీకు అభిష్టాలు నెరవేరుతుంది. శుభమస్తు. ఈశ్వరానుగ్రహ రక్ష. సన్మంగళ ప్రాప్తిరస్తు.